కడప నగరంలో ఉన్న నేక్ నామ్ ఖాన్ కళాక్షేత్రాన్ని పీపీపీ విధానం పేరుతో కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మైనారిటీ రైట్స్ ఫోరం రాష్ట అధ్యకులు స్పష్టం చేశారు. ఈ మేరకు కడపలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల సాంస్కృతిక అవసరాల కోసం నిర్మించిన కళాక్షేత్రాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించుకోవాలనుకోవడం దోచుకోవడమేనని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడం, చివరకు కూటమి నేతలకు అప్పజెప్పడమన్న విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మండిపడ్డారు. కొల్లగొట్టడానికే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం కానీ, నెక్నామ్ కళాక్షేత్రం కానీ, అంబేద్కర్ భవన్ కానీ, ఈ వైఎస్ఆర్ ఆడిటోరియం, ఇవి ప్రజలకు అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రజల యొక్క ఆస్తి, ఇది ప్రజల యొక్క ప్రాపర్టీస్. వీటిని కొలగొట్టి అధికార పార్టీ నాయకులకు అప్పచెప్పడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఎజెండాగా పనిచేస్తుంది. దీన్ని కడప వాసులుగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలా కడప కళాక్షేత్రానికి వస్తే, ఆ కళాక్షేత్రం ఏదైతే ఉందో నేక్ నామ్ ఖాన్ కళాక్షేత్రం, ఆ కళాక్షేత్రంకు ఒక హిస్టరీ ఉంది, ఆ ప్లేస్కు ఒక హిస్టరీ ఉంది. అలా అని మిగతా స్థలాలు హిస్టరీ లేదు కాదు, ప్రతి ఒక్క పేరుకు ఒక హిస్టరీ ఉంది. అలాగే నేక్ నామ్ ఖాన్ కళాక్షేత్రం ఏంటంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రిటిష్ హయాం నుంచి, నవాబ్ హయాం నుంచి అది మాండమెంటల్ ప్లేస్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు, పేద కడపలో అధిక శాతం ముస్లింస్ ఉన్నారు, వీళ్ళకు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు, పొద్దు కార్యక్రమాలకు అందుబాటులో ఉండేదానికి ఉద్దేశంతోనే గత ప్రభుత్వాలు ఆ కళాక్షేత్రాన్ని, ఆ ఉన్న స్థలాన్ని దాన్ని కొద్దిగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని కార్పొరేషన్ పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. ఇప్పుడు కడపలో కార్పొరేషన్ వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారంటే, అధికార పార్టీకి అప్పజెప్పే ఉద్దేశంతోనే ఈ కార్పొరేటర్లు పెట్టిన తీర్మానంలో పెట్టిన ఎజెండాను కమిషనరే ప్రభుత్వ ఎజెండాగా పెట్టి చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. చాలా దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అంశం. ఇప్పుడు ఆ నేక్ నామ్ ఖాన్ యొక్క కళాక్షేత్రం యొక్క విశిష్టత